అరే దోస్తా అన్నప్పుడు 2 విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోర్రా. ఒకటి దోస్తులు అందరు కలిసి దావత్ చేసుకున్నప్పుడు, ఇంకోటి అందరం కలిసి ఇట్లా ఏరియా పోయినప్పుడు. ఆహా, ఈ చల్లటి గాలికి పొద్దున పోతే ఆ ఫీలే వేర్రా. మరి అందుకే రా అందరం కలిసి బయటకు వచ్చింది ఏరియా తందుకు. ఏమిరా విష్ణు, ఎరవకుండా బానవుతాన్నావు, ఏంటిది కథ? అరే నాకు నిన్న రాత్రి ఒక మంచి కళ వచ్చిందిరా. అబ్బో ఏం కలరు? అరే రాత్రి పంకన్నకు పెళ్ళినట్టు కళ వచ్చిందిరా. ఎంత మంచిగుందో కళ. ఏ పంకజంరా? క్లాస్మేట్ పంకజంరా. క్లాస్మేట్ పంకజమా? ఓరి అవ్వ, రాత్రి అలా బావతో లేచిపోయిందిరా. నీ అవ్వ, ఈ భావాలు ఉన్నారే, మాలాంటి ప్రేమికులను అర్థం చేసుకో. అరే ఏమైందిరా ప్రణయ్, గంట గట్టిగా తినుకుతాన్న వెళ్తలేదారా? అడు రాత్రి మటన్ తిన్నట్టున్నారా. ఒత్తు బిడ ఒత్తు, గట్టిగా ఒత్తు, అదే వెళ్తుంది. అరే దొడ్డిరా కానుకుడు కాదురా, నాకు భయమే అనుకుతున్నారా నేను. అంతగా భయపడతాను, ఏమైందిరా? అరే నిన్న రాత్రి ఏమైందంటే అందరం మీదికి కుడుర్రా. నేనా ఈ చెట్టు కిందికి మా ఇంటికి పోతానా? గింత లేడు నన్ను పారిపో అంటాడా. నీ అవ్వ సంగతి తెలియదు. తెలురా నీకు ముందు ముందు. ఏహే పోడు గట్ట అంటాడు, నేను పోతే. ఓవరి కరీంకు ఆరే బాదురు ఓపో, నీ సంగతి అయితే. అమ్మ తోడు, అది చిన్న అయిపోయి దయ్యం ఇటు ఉందా ఇట ఇలా సౌండ్ చెట్టు మీద. ఇలా సౌండ్ అవుతానే. అబ్బా తోడురా, కొంచెం ఇంటికి కావాలరా. ఇక అమ్మ తోడు చెయ్యడికి వెళ్ళి వచ్చిందిరా. ఘోరంగా భయం అవుతుంది. అమ్మతో ఇటు లేరుగా, మనిషి ఎక్కడిది? అమ్మో నేను చంపుద్దురు. అరే చూసినావా, అందుకే భయం అయిందిరా. నీ లెక్క ఏమైనా పిరికొని అనుకుంటున్నావా రా? ఆ చెట్టు ఎక్కడ చూపెట్టరా, వా దాని సంగతి చూస్తా. అరే ఆడికి ఓకురా, నీ పిసి కుద్ది చంపుద్దురా. అరే నాకు ఇట్లా దయ్యం కనిపించింది అనుకో, దాన్ని నాకు కాలుతుందంటారా. అరే అద్దాంటి ఇంటి లేవారా, నీ కర్మరా, ఇలా ఓంపా రాత్రి. సరేరా, ఇలా ఓవుడే కావాలి, దాని సంగతి చూసుడే కావాలి. నేను రాత్రి ప్రాణికి ఫోన్ చేస్తా, నువ్వు తప్పకుండా లేవాలి. సరేరా. అరే మనం ఇంకొంచెం ఇన్నే ఉంటే మనోళ్ళు టిఫిన్లు పట్టుకొని వస్తారు, చల్ నడురు పీకం. అరే రాత్రి అయిందిగా, ప్రణయాన్ని ఫోన్ చేద్దామా? హలో ప్రణయ్, ఇంకేం రాత్రి పని అవుతుందారా, చెట్టు కాడుకోదాం. అరే ప్లీజ్ ఇప్పుడు వద్దురా, చెప్తినరా, దయాలు ఉన్నాయిరా, నా మాట ఇనరా. అరే దయ్యాలు ఉంటే భయం ఎందుకురా, నేను లేనా? దా
సరే నేను చెప్తింటిలేవుగా నీ ఇష్టం అత్తున్నా మరి. అరే జల్దీ మా దోస్తులా పట్టుకుని మా ఇంటికి రారా, పోదాం. సరేరా తీసుకొస్తా అందరినీ. అరే మా దోస్తులు వచ్చింది కదా, పోదాం పారా. సరే పోదాం పారా. పారాపా పోదాం పా. దయ్యం వచ్చిందిరా. అంతా అవదలేపుతా పిచ్చుడా. మనం చెట్టుకి పోదాం పారే, భయపడుతుర్రు. అరే ప్రణయ్, నువ్వు చెప్పినట్టు నిజంగానే దయ్యం ఉంది కావచ్చురా. అరే నేను చెప్తున్నారా నీకు మంచిగా అయిందిరా. అరే ప్లీజ్ రా, ఇంటికి పోదాం పారా. పిచ్చులారా మా చెట్టుకాడికి పోదాం. ఇంకా నడు. అరే నీ రాత్రి గీనే ఆడదురా దయ్యం. ఏడరా గీనేరా. అరే ఏడరా దయ్యం ఏడరా. అరే నాకు కూడా కనబడ్డదిరా. ఉరుకుర్రా. అరే వీళ్ళు ఇంకా వెళ్తే ఇలా డాడీ మనల్ని తిడతారా. అరే మన ఎట్లరా. అరే నాకు తెలిసిన ఒక అయ్యగారు ఉన్నారా, పోదాం పారాయణ దగ్గర పోరాం. గురువుగారు ఫోన్ వచ్చింది. పోనారా? హలో స్వామీజీ ఎక్కడున్నారు? నేనా భక్త, హిమాలయాల్లో ఉన్నా. అయ్యా నాకు సమస్య వచ్చింది. సమస్య అయితే నాకెందుకు చేసినావు బిడ్డ? డాక్టర్ సమరాన్ని కలువు. చిచి సమస్య అంటే ఆ సమస్య కాదు స్వామి. మరి ఏంటిది నాయన నీ సమస్య? అయ్యా మా వాడికి నిన్న దయ్యం పట్టింది, దాన్ని మీరు ఎలాగైనా వదిలించాలి. ఓహో, దయ్యాన్ని వదిలించాలా? అది ఏ దయ్యమైనా సరే తప్పక వదిలిస్తాను. సరే తప్పకుండా తీసుకొస్తా అయ్య గారు. సూతానా చూసిన వారా ముచి, పెద్ద దయ్యమే. అందుకోరా విభూది, వదిలిద్దాం. గురువుగారు తెచ్చిన వారా ముచి. తెచ్చిన ఓం భీం పట్ స్వాహ, కపాలిని కాలిని రుద్రినే పట్ స్వాహ. అది ఏంటిది గురువుగారు అంత గలీజ్ వాసన వస్తాను. ఇదారా ముచ్చ, నల్ల పందుచ్చరా, నల్ల పందుచ్చా. గురువుగారు అంతా వాని దయ్యం వదలాలంటే ఇది దాగిపియాలరా వానికి. మచ్చ, అరే ఆ నోట్లో పోయిరా ఈ ఉచ్చ. పోయన్నా గురువుగారు వచ్చా. నీ ఉచ్చ కాదురా, ఈ ఉచ్చ పోయిరా. అంత నల్ల పంది వచ్చరా, నేను దాగా. రాత్రి చెప్తున్నావురా పోదాం పోదాం అంటివి, ఇప్పుడు తాగు మంచిగా ఉంటుంది తాగు. ఆహా, రాత్రి మమ్మల్ని గుసగుచ్చుకుంటే తావు సామిగా వచ్చి తావురా తావు. గురుగారు మా దోస్తానికి దయ్యం వదిలినట్టేనా? వదిలింది బిడ్డ, మీ ఓన్ దయ్యం వదిలింది. ఇగో ఈ 2 మంత్రి ఇచ్చిన నిమ్మకాయలు ఇస్తా, మీ ఓన్ని దగ్గర పెట్టుకోమను. ఇక దయ్యం మీ జోలికి రాదు. సరే గురుగారు వెళ్తాం. మంచిది బేట, పోయిరారి. గురువుగారు దయ్యం వదిలిందంటవా? దయ్యమా తొక్క, మన పొట్ట తిప్పలకు ఏదో ఒకటి చెప్పినాం. ఏంటిదిరా మచ్చ సౌండ్? అవును గురువుగారు,
నిజంగానే దయ్యం సౌండ్ అవుతుంది, భయం అవుతుంది. నిజమేరా మచ్చా, నాకు కూడా భయం అవుతుందిరా. సరే గురువు గారు, మరి మన ఇంటికి వెళ్దాం పారి. సరేరా, వెళ్దాంరా. గురువు గారు